కీర్తనకారుడు 102వ కీర్తనలో తను రాస్తూ ఉన్నాడు, దేవా నా దినములను నీవు కొద్దిపరచుకుము. 102వ కీర్తన 24వ వచనములో, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నా దినములు ఎలాగుండి ఉన్నవి అనగా అవి కొద్దిగానున్నవి గనుక నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. కానీ నీ సంవత్సరములు తరతరములుండును. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన ఆది అంతము లేని వాడై ఉండగా, సంవత్సరాంతము కలిగి ఉండని వానిగా ఆయన ఉండగా, ఆయన సంవత్సరములు మానవునికి లెక్కించుటకు అధికముగా ఉండగా, ఏకరీతిగా ఉండి ఉన్న దేవుడే చేయుచున్నది ఏమిటి అని నీవు ఆలోచన చేసినప్పుడు, సమయమును మంచిగా దేవుడు నిర్మించి ఉండగా, రూపించి ఉండగా, ఈరోజు ఆ మంచి సమయములో నిన్ను నన్ను నిలబెడుతూ ఉన్నాడు. సంవత్సరం దాటిపోయింది. ఎన్నో గండముల నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, శోధనల నుండి దేవుడు నిన్ను నన్ను తప్పించాడు. ఈ శోధన కాలంగా కొద్ది కాలము మనము కలిగిన వారమైనను కూడా, అట్టి సమయములందరూ కూడా దేవుడు తన చేతిని చాచి తన కృపను నీకును నాకును విస్తరింపచేసి తన దయా దాక్షిణ్యాల మధ్య మనలను నడిపించి ఈరోజు సజీవులుగా ఉంచి ఒక నూతన సంవత్సరములోనికి దేవుడు మనలను నడిపింపచేసి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి ఉండగా, దిస్ ఇస్ అన్ ఇంటర్వెల్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. దేవుడు కలుగు చేసినదే. నీవు ఆశించుచున్నది ఏమిటి? నీవు కోరుకొనుచున్నది ఏమిటి? నీవు తలంచుచున్నది ఏమిటి? నీవు నిరీక్షించుచున్నది ఏమిటి? నేను తెలియచేసినట్టు దేవుడు సమయము లోపల మార్పును ఉంచాడు. మరొక మాటలో చెప్పాలంటే, సమయమునే మార్పు కొరకు ఆయన నిర్మించాడు. అందులో బట్టి ప్రతి గడియ, ప్రతి సందర్భము సమయముతో ముడిపడి ఉన్న ఏదైనాను కూడా దేనిని సూచిస్తూ ఉన్నది అంటే ద నెసెసిటీ ఫర్ చేంజ్, మార్పు గూర్చిన అవసరతను చెప్పుతూ ఉంది. మనిషి కూడా ఏం కోరుకుంటాడు? మనిషి మార్పును కోరుకుంటాడు. నీవేం కోరుకుంటున్నావని నీవు చూచినప్పుడు ఒక మార్పును కోరుకుంటూ ఉన్నా. ఈ ఉదయకాల సమయమందు దేవుడు నన్ను నడిపించుచున్న విధానమును బట్టి మీ ముందు ఈ వర్తమానం నేను ఉంచుచూ ఉండగా, ఈ మార్పు ఎట్టి మార్పు అయి ఉండవలనని దేవుని సేవకునిగా నేను ఆశించుచూ ఉన్నానంటే, సంవత్సరము ఒక నూతన ఆరంభముగా మీ జీవితంలో ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ నూతన ఆరంభము కాలముతో ముడిపడి ఉన్నదా? ఎస్. కానీ కాలమును బట్టి జరుగుచున్నదా? కాదు. ఈ నూతన ఆరంభము మీ జీవితంలో జరగవలనని మీరు కోరుకొనొచ్చు ఉండగా, దేవుని సేవకులుగా మేము ఆశించుచూ ఉండగా, ఈ నూతన ఆరంభము మీ జీవితంలోనికి తీసుకుని వచ్చేవారు ఎవరు? సాధారణంగా మనము సమయమందు మన విశ్వాసమును ఉంచుతాము, సమయమందు మన ఆశను పెట్టుకుంటాము. వి మేక్ టైమ్ ఏ గాడ్. సమయమునే దేవునిగా మార్చి సమయాధీనములో మనం నిలిచి ఉండి ఆ సమయము మనలను రూపాంతరపరచువలనని మనం ఆశిస్తూ ఉంటాము. కానీ నీవు తెలుసుకోవలసింది ఏమిటంటే, ఇట్ ఈస్ నాట్ టైమ్ దట్ విల్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఇట్ ఈస్ ద వన్ హూ హోల్డ్స్ దట్ టైమ్. సమయమును తన ఆధీనములో ఉంచుకున్న దేవుడే నీ జీవితంలో మార్పు తీసుకువచ్చువాడు. ఈరోజు ఒక నూతన ఆరంభముగా సంవత్సరము ఉండవలనంటే నీకు కావలసినది ఎవరు? నీ విశ్వసించవలసినది ఎవరిని అని నీవు ఆలోచన చేసినప్పుడు ఇట్ ఈస్ గాడ్, దేవుడు. ఎస్, నీవు దేవుని బట్టి ఈ నూతన ఆరంభమును ఆశించాలి. దేవుని బట్టి ఈ నూతన ఆరంభమును అనుభవించాలి. ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో ఒక నూతన ఆరంభముగా ఉండవలనని నీవు కోరుకుంటున్నట్లయితే, నూతన వెలుగు నీ జీవితంలో నింపబడవలనని నీవు నిరీక్షించుచున్నవాడు అయితే, నీకు కావలసింది ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు కావాలి. దేవుడు కుమారుడైన క్రీస్తు యేసు కావాలి.